ఇది నా స్టైల్లో హాఫ్ బాయిల్ ఎగ్గులు కాదండి, ఇది బ్రెడ్ ఆమ్లెట్ కోసం చేసినటువంటి ఆమ్లెట్ అనమాట. సో మనం ఇన్స్టాంట్గా ఫాస్టెస్ట్గా చేసుకోవాలన్నప్పుడు ఈ విధంగా మనము చేసేసుకోవచ్చు. సో దీనిపైన మనం ఏం చేయాలంటే లిటిల్ బిట్ ఆఫ్ ఆయిల్ అనేటువంటిది స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్లీ. సో ఇలా సో ప్లెయిన్గా మాడకుండా చూసుకోవాలన్నమాట. సో మాడిపోయే ఛాన్స్ ఉంది. ఎస్ గుడ్, ఇట్స్ నాట్ బ్యాడ్ అనమాట, ఇట్స్ గుడ్. సో ఆ విధంగా కూడా మనం సెకండ్ ఎగ్, సో బ్రెడ్ని కూడా రెడీ పెట్టుకున్నాం. బ్రెడ్ రెడీ చేసేసుకోవాలి, టోస్ట్ చేసేసుకొని నీట్గా బ్రెడ్ టోస్ట్ చేసేసుకొని ఎగ్ టోస్ట్ చేసేసుకొని మనం కమ్మగా ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ అనేటువంటిది ఎంజాయ్ చేద్దాం. సో ఈవెన్గా ఈ విధంగా చేసేసుకోవాలి. సో మనం ఎటువంటి సాల్ట్ కానీ కారం పొడి కానీ ఏది వాడట్లేదు, ఓన్లీ ఎగ్. ఎందుకంటే మైనీస్ టమాటా చిల్లీ సాస్ అనేటువంటిది యాడ్ అవుతుంది కాబట్టి. సో బ్రెడ్లోకి ఇలా పక్కన పెట్టేసుకుందాం. సో ఫస్ట్ ఈ విధంగా మనం ఆయిల్ అనేటువంటిది వేసేసుకోవాలి. చాలు, ఎక్కువ వేసుకోకూడదు ఆయిల్ అనమాట. సో మనం ఎగ్ అనేది బ్రేక్ చేద్దాం. సో ఈ ఎగ్ బ్రేక్ చేద్దాం. సో ఎగ్ అయితే బ్రేక్ అయిపోయింది. సో ఈ విధంగా మనము స్ప్రెడ్ చేసేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వీటిపైన మనము ఆయిల్ అనేది డిప్ చేయాలి, ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి ఆయిల్ అనేటువంటిది. తర్వాత బ్రెడ్ అనేటువంటిది వేడి చేసేసుకోవాలి, టోస్ట్ చేసుకోవాలి. సో ఇది మాడకుండా మనము ఈవెన్గా చెక్ చేస్తూ ఉండాలి. సో మీడియం ఫ్లేమ్లో, తర్వాత హై ఫ్లేమ్లో అనేటువంటిది పెంచుకుంటూ ఉండాలి. ఎక్స్పోర్ట్ అవ్వాల్సిన పని లేదు. సో ఈ విధంగా మనము పుష్ చేసి ఈ విధంగా రొటేట్ చేయాలి. పర్ఫెక్ట్. సో పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనము బ్రెడ్ అనేది వేడి చేసేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. సో ఈ విధంగా బ్రెడ్ అనేది టోస్ట్ చేసుకోవాలి. టోస్ట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే మైనీస్ అప్లై చేసేసుకొని మధ్యలో ఆమ్లెట్ వేసుకొని చిల్లీ సాస్ యాడ్ చేసుకొని తినేసేయడమే. వితిన్ 5 minutesలో మనము ఈటింగ్. సో ఓకేనా, హెల్తీ ఫుడ్ అండ్ రెడీమేడ్ టు హోమ్.
సో వేడైపోయి పక్కన పెట్టేసుకోవడమే. సెకండ్ ఇవి ఈవెన్గా స్ప్రెడ్ చేయొచ్చు, కానీ ఇది ఎంత ఎగ్ అదంతా అయింది కాబట్టి బ్రష్కి ఏం కాకూడదు అనమాట, ఆయిల్ బ్రష్కి. సో సెకండ్ వన్, కొందరికి బ్రెడ్ పైన ఉన్నది తినడం ఇష్టం ఉండదు, కానీ మనకు మాత్రం ఇష్టమే. కొంచెం మీడియం ఫ్లేమ్ నుంచి హై ఫ్లేమ్ చేసుకోవాలి. So ready for bread mayonnaise with omelette. Enjoy it. Okay, do it. సో మనము గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. సో వీటికి పైన గీ అనేది యాడ్ చేసేసేయాలి లైట్గా. సో గీ అనేది అప్లై చేసేసుకోవాలి. అప్లై చేసేసుకొని బ్రెడ్లన్నింటికి వాటిపైన మైనీస్ అప్లై చేసుకోవాలి. సో మైనీస్ కూడా అప్లై చేసుకుందాము. సో గీ అంతా అప్లై చేసేసుకున్నాం వేడివేడిగానే. సో నెక్స్ట్ మనము ఇది మైనీస్ అనేటువంటిది మార్కెట్లో అవైలబుల్ ఉంది. ఇది చేసుకోవాలంటే చాలా ప్రాసెస్, ఇది ఈజీగా మనం తెచ్చేసుకున్నాం. సో దీన్ని మనం అప్లై చేస్తే సరిపోతుంది. ఓకే.